ఇప్పుడు తెలుగు. కానీ పిల్లలకు ఆ పాటతో భావంతో పని లేదు, ఆ పాటతో సంబంధం లేదు. కానీ మేము సైతం మన దుగ్గడ పాఠశాల నుంచి ఈ పాటను అందిస్తున్నాము అని చక్కని అలంకరణలతోటి ఈరోజు ఇచ్చేసినటువంటి ఆ చిన్నారులకు గట్టిగా చెప్పట్లు కూడా మా ఒకసారి. నిజంగా మన పాఠశాల అభివృద్ధి ప్రదాతగా నిజంగా తల్లిదండ్రులు ఏ లోకంలో ఉన్నా కానీ బిడ్డల యొక్క సేవలను కొనియాడతారు. గొల్లపల్లి రామచంద్ర పంతులు గారు, వారి యొక్క కుమారుడు రమేష్ పంతులు గారు అనేక రకాలుగా కూడా వాళ్ళ తండ్రి యొక్క జ్ఞాపకార్థం మన పాఠశాలలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఎందుకంటే తల్లిదండ్రులు ఎప్పుడు సంతోషపడతారు అంటే బిడ్డలు ఉన్నతమైనప్పుడు, ఉన్నతంగా ఉండడమే కాదు 10 మందిని ఉన్నతంగా తీర్చిదిద్దాలి అని. దయచేసి రమేష్ పంతులు గారు వేదికపై వచ్చి చిన్నారులకు మేమంటూ సందేహాల్సిందిగా కోరుచున్నాము. నిజంగా గొల్లపల్లి రమేష్ పంతులు గారు కార్యక్రమానికి రావడం నిజంగా ఆధ్యాత్మిక వైభవం ఎక్కడ ఉంది అంటే దుగ్గల్లో ఉంది. ఒక శక్తి దేవత అయితే అనేక కుల మతాలకు జాతికి అతీతంగా కూడా
అప్పుడు మన గుడ్డ అభివృద్ధి చెందుతుంది. అలాంటి ఒక చక్కటి వాతావరణంలో రమేష్ పంతులు గారు ఈ కార్యక్రమంలో నిబంధనలు అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, కుల మతాలకు అతీతంగా విద్యాక్షేత్రమే సాక్ష్యంగా పాడి పంటల పసిడి సంపదలతో ప్రసన్న వదనంతో గ్రామానికి తిరిగిలై పన్నెలు సొబకులతో కుంటెలను వేణువుల కీర్తి గడించేలా సాగుతున్నటువంటి గ్రామ జనులందరికీ, అభివృద్ధి ప్రదాతలకు, సేవా తత్పరులకు, దాతలకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ఎందుకంటే మీరు లేని పని లేదు, పని లేని చిన్నారులు లేరు. ఈ పాలనందరూ నేటి పాలనే రేపటి భావి భారత భాగ్య విధాతలు కనుక మీరందరినీ కూడా అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నటువంటి మన రమేష్ పంతులు గారు కూడా, ఎందుకంటే రమేష్ పంతులు గారు కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు మన పాఠశాలలో చేయాలి. ఎందుకంటే సర్పంచ్